హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం రోజు చెప్పుకునేలాగే ఈరోజు కూడా చాణక్యుడు చెప్పిన నీతి వాక్యాలు, మంచి మాటలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి. ఉన్నాయా మరి? చాణక్య నీతి: మీరు ఎంత పోరాడాం అన్నది కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. గెలుపు మాత్రమే అందరికీ గుర్తుంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో అడ్డదారిలో వెళ్ళి అయినా గెలిచి తీరాలంటాడు చాణక్యుడు. అవి ఏంటో తెలుసుకుందాం. రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని చిత్తు చేయగల ప్రజ్ఞుడు చాణక్యుడి సొంతం. తనను ఘోరంగా అవమానించిన నందరాజులను అణగదొక్కి సామాన్యుడిగా బతుకుతున్న చంద్రగుప్తుణ్ణి రాజుగా చేసిన, ఏకంగా నంద వంశాన్ని భూస్థాపితం చేసిన ఘనత చాణక్యుడిది. వ్యతిరేక పరిస్థితుల్లోనూ చతురతతో లక్ష్యాన్ని సాధించడమే చాణక్యనీతి సూత్రం. అందుకే కొన్ని సందర్భాల్లో విజయం కోసం అడ్డదారిలో వెళ్ళినా తప్పులేదంటాడు చాణక్యుడు. కాని ఎంచుకున్న మార్గం ద్వారా ఇతరులకు ఎలాంటి హాని కలగకూడదని స్పష్టం చేశాడు. మీ ఆలోచన భిన్నంగా ఉండాలి. మీరు చూసే, మాట్లాడే, వినే పద్ధతి, ధోరణి అందరిలా కాకుండా వ్యత్యాసంగా ఉండాలి. అలాంటప్పుడే ఓ విషయాన్ని గ్రహించడంలో, దాని గురించి మాట్లాడటంతో, ఆ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై భిన్నంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇతరుల సంతోషం లైట్ తీసుకోండి. ముందు మీకోసం మీరు బతకడం నేర్చుకోవాలి. మీరు పూర్తిస్థాయిలో సంతోషంగా ఉన్నప్పుడే ఇతరుల జీవితంలో వెలుగు తీసుకురాగలరు అన్న విషయం గుర్తించాలి. అలా కాకుండా ఇతరుల సంతోషం కోసం ఎగబడితే మీరు సాధించేది ఏమీ ఉండదు. పైగా ఇతరుల సంతోషం కోసం బతికే వారిని ఈ లోకం పక్కనబెట్టేస్తుందనే విషయాన్ని గుర్తించాలి. డబ్బు ప్రాధాన్యతను గుర్తించాలి. చేతిలో డబ్బు ఉన్నప్పుడు భారీగా ఖర్చు చేయడం, లేదనప్పుడు బాధపడడం మంచిది కాదు. అందుకే ధనానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలి. డబ్బు లేనివారికి సమాజంలో సరైన గౌరవం ఉండదు. అందుకే ధనం లేకపోయినా ఉన్నట్టు ఓ మాయను సృష్టించాలి. మీరు సృష్టించే మాయ వల్ల ఎదుటివారికి ఎలాంటి నష్టం ఉండదు కదా, పైగా మీకుంటే గౌరవం తగ్గదు. అందుకే డబ్బు ప్రాధాన్యతను గుర్తించాలి. విజయానికి సమదూరంలో ఉండాలి. విజయానికి సమదూరం పాటించడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ విజయాన్ని నిప్పుతో పోల్చుకోవాలి. నిప్పులకు దగ్గరగా వెళితే అది దహించివేస్తుంది, దూరంగా ఉంటే ఆహారం సిద్ధం కాదు. అందుకే అవసరం అయిన దూరం పాటించినప్పుడు మాత్రమే ప్రయోజనం పొందగలుగుతారు. అందుకే గెలుపు మూలాధారానికి సరియైన దూరంలో ఉండాలి. గతాన్ని గుర్తుచేసుకోవడం బలహీనుల పని. ఆ పని మీరు చెయ్యవద్దు. తాను కోల్పోయిన ఆస్తిని తలుచుకుని ఆవేదన చెందకూడదు. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడకూడదు. గతాన్ని గుర్తుచేసుకుని బాధపడటం బలహీనులు చేసే పని అని చాణక్య నీతి చెప్తోంది. గతంలో జరిగిన సంఘటనలు మీకు అనుభవంగా మారాలి కాని బాధపెట్టకూడదని గుర్తుంచుకోండి. ఇలాంటి కొంతమంది స్నేహితులను నమ్మవద్దు. మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగినా, పతనం అయిపోయినా అందులో స్నేహితుల పాత్ర తప్పనిసరిగా ఉంటుందంటాడు చాణక్యుడు. అందుకే ధర్మానికి విరుద్ధంగా ఉండే వ్యక్తులతో, అక్రమ మార్గంలో ధనాన్ని పోగేస్ వ్యక్తులతో స్నేహం చేయరాదని చాణక్యుడు హెచ్చరించాడు. అలాంటి వారితో స్నేహం తాత్కాలికంగా మీకు లాభాన్నిచ్చినా భవిష్యత్లో మీ జీవితాన్ని అంధకారం చేస్తుంది. మీకు మీరు ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏదైనా పని ప్రారంభించినప్పుడు 3 ప్రశ్నలు మీరు వేసుకోవాలి. 1. నేనేం చేయాలి? 2. చేసే పనికి ప్రతిఫలం ఏంటి? 3. నేను చేసే కార్యానికి విలువెంత? వీటికి మీ దగ్గరుండే సమాధానమే మీరు తలపెట్టే కార్యం సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా అన్నది తేల్చేస్తుంది. మీరు ఆపదను ఎదుర్కోండి. సమస్యను చూసి పరిగెత్తకూడదు. అమ్మో అని వెనుకంజ వేయకూడదు. ఆపదను ఎదుర్కొనే సత్తా మీకుండాలి. మీ బలహీనతలను, కష్టాలను ఎప్పటికీ మీ ముఖంలో కనిపించనివ్వకూడదు. ప్రశంసల కోసం పాకులాడొద్దు. చేసే పని చేయండి. కాని అందులో ప్రశంసలు రావాల్సిందే అనే ఆలోచన మీకు రాకూడదు. పనిపై ఒక్కసారి శ్రద్ధ పెడితే గెలుపు దానంతటా అదే వస్తుంది. మీకు గెలుపు ముఖ్యం నీ వేరొకరు ఇచ్చే ప్రశంసలు కాదని గుర్తుంచుకోవాలి. బలహీనులను తక్కువ అంచనా వేయొద్దు. మీ ప్రత్యర్థి మీకన్నా బలహీనుడని చులకనగా చూడకూడదు. వారిని అంత సులభంగా తీసిపారేయకూడదు. శత్రువులు బలహీనులైతే అది మీకు చాలా ప్రమాదం. వారు మీతో పోటీపడలేరు. కాబట్టి మీకు తెలియకుండానే మిమ్మల్ని పడగొట్టే సత్తా వారికి ఉంటుందని గ్రహించాలి.
అందుకే స్నేహితులతోనే కాదు, శత్రువులతోనూ సన్నిహితంగా ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ చాణక్యుడు చెప్పిన ఇవి పాటిస్తే మనిషి కొంచెం లేటుగా అయినప్పటికీ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.